ఓకే. గత వీడియోలో 71% జలభాగాన్ని ప్రపంచ పటంలో ఏ ఏ పేర్లతో పిలుస్తారో మనం సోదాహరణంగా వివరించాం. ఈ వీడియోలో 29% భూభాగం 29% భూభాగం ప్రపంచ పటంలో ఏ ఏ పేర్లతో పిలువబడుతుంది. ఈ 29% భూభాగం ప్రపంచ పటంలో ఏ ఏ పేర్లతో పిలువబడుతుంది? 1 ఖండాలు, కాంటినెంట్స్. ఓకే. 2 దీవులు, ఐలాండ్స్. 3 దీవుల సముదాయం. సో దీవుల సముదాయాన్ని ఆర్చిపెలాగో అంటాం. ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఆర్చిపెలాగో. 4 ద్వీపకల్పం, పెనిన్సులా, ద్వీపకల్పం. సో 5 భూసంధి, ఇస్తుమస్ అంటే భూసంధి. సో ఖండాన్ని ఇంగ్లీష్లో కాంటినెంట్ అన్నాం. దీవులు ఇంగ్లీష్లో ఐలాండ్స్, ISLANDS, ఐలాండ్స్. అనేక దీవుల సముదాయాన్ని ఆర్చిపెలాగో. తర్వాత ద్వీపకల్పం, పెనిన్సులా. ఇస్తుమస్, భూసంధి. తర్వాత అగ్రము. సో అగ్రము, కొన, CAPE, కేప్. వీటి గురించి మాట్లాడదాం. సో 29% భూభాగం ప్రపంచ పటంలో ప్రధానంగా ఖండాలుగాను, దీవులుగాను, దీవుల సముదాయంగాను, ద్వీపకల్పం, భూసంధి, అగ్రము ఈ పేర్లతో పిలువబడుతుందన్నమాట. మరి సో ఖండాల గురించి మనం 7వ తరగతిలో ఆఫ్రికా ఖండం గురించి, ఐరోపా ఖండం గురించి ఆల్రెడీ చెప్పాం. ఆ వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. సో అతిపెద్ద భూభాగాన్ని ఖండం అంటారని చెప్పేసి. ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ఖండాలు పరిమాణ క్రమంలో చూద్దాం. సో పరిమాణ క్రమంలో 29% భూభాగంలో ఖండాలు మొదటిదన్నాం కదా. పరిమాణ క్రమం ప్రపంచంలో కల్లా అతి పెద్ద ఖండం ఆసియా ఖండం. సో దిస్ ఈజ్ ఏషియా. ఇక్కడ బోర్డు మీద చూపిస్తే ఇదంతా కూడా ఆసియా ఖండం. ఆసియా ప్లస్ యూరప్ కలిసే ఉంటాయి. యూరప్, ఆసియా కలిసే ఉంటాయి. యూరప్ భూభాగం, ఆసియా భూభాగం కలిసే ఉంటాయి. కాబట్టి యూరప్ ఖండాన్ని, ఆసియా ఖండాన్ని యురేషియా అంటారన్నమాట. సో యురేషియా. సో ప్రపంచంలో అతి పెద్ద ఖండం ఆసియా ఖండం. సో ఇది 1. ఆసియా తర్వాత 2వ పెద్ద ఖండం ఆఫ్రికా. సో ఇది ఆఫ్రికా 2వ పెద్ద ఖండం. ఆఫ్రికా ఖండం 2వ పెద్ద ఖండం. తర్వాత 3వ పెద్ద ఖండం ఉత్తర అమెరికా. 4వ పెద్ద ఖండం దక్షిణ అమెరికా. ప్రపంచంలో 5వ పెద్ద ఖండం అంటార్కిటికా. సో 5వ పెద్ద ఖండం అంటార్కిటికా తరువాత ఐరోపా. ఇది ఐరోపా. తర్వాత ఆస్ట్రేలియా. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 1 ఆసియా, 2 ఆఫ్రికా, 3 ఉత్తర అమెరికా, 4 దక్షిణ అమెరికా. ఇక్కడ 5వది వచ్చేసరికి 5వ పెద్ద ఖండం అంటార్కిటికా. ఆ తర్వాత ఐరోపా, అన్నిటికన్నా చిన్న ఖండం ఆస్ట్రేలియా. సో ఇవి ఖండాలకు సంబంధించిన సమాచారం. సో ప్రతి ఖండాన్ని ఒక వీడియో చేయొచ్చు. సో కాబట్టి అది ఇంకొక వీడియోలో చూద్దాం. తర్వాత దీవులు అన్నమాట, ఐలాండ్స్, దీవులు అనేవి. మరి ఈ దీవులు ఏ రకంగా ఏర్పడతాయి? దీవులు ఏ రకంగా ఏర్పడతాయి అంటే, దీవి అనగా జలభాగంలో ఉన్నటువంటి భూభాగం. ఒక భూభాగానికి చుట్టూ ద ల్యాండ్ మాస్ విచ్ ఈజ్ కవర్డ్ బై ఆల్ సైడ్స్ వాటర్ ఈజ్ కాల్డ్ ఐలాండ్. ఏ భూభాగం అయితే చుట్టూ జలభాగంతో కూడి ఉంటుందో దాన్ని దీవి అన్నాం. అంటే జలభాగంలోకి భూభాగం రావాలి. జలభాగంలోకి భూభాగం ఎలా వస్తుంది? జలభాగంలోకి భూభాగం ఎలా వస్తుంది? మహాసముద్రాలు ఉన్నాయి. ఫర్ సపోజ్ ఉదాహరణకి ఇది పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రానికి అడుగు భాగంలో కూడా భూమి ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం అడుగులో భూమి ఉంటుంది. ఆ భూమి లోపలికి పోయిన కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుంది. భూ అంతర్భాగంలో అధిక ఉష్ణోగ్రత వలన శిలలు కరిగి ఏర్పడిన శిలాద్రవాన్ని మాగ్మా అంటాం. సముద్రంలో కూడా మాగ్మా బయటకు వచ్చి భూభాగం ఏర్పడతాయి. సముద్రంలో కూడా మాగ్మా బయటకు వచ్చి భూభాగం ఏర్పడితే దాన్ని అగ్నిపర్వత క్రియతో ఏర్పడిన భూభాగం అంటాం. ఇక్కడ జపాన్ కానీ, ఫిలిప్పీన్స్ కానీ, ఇండోనేషియా కానీ, జపాన్ అనే భూభాగం, ఫిలిప్పీన్స్ అనే భూభాగం, ఇండోనేషియా ఇవన్నీ కూడా అగ్నిపర్వత క్రియతో ఏర్పడిన భూభాగాలు. కాబట్టి ఈ దీవుల్ని అగ్నిపర్వత క్రియతో ఏర్పడిన దీవులు అంటారన్నమాట. అదే రకంగా భారతదేశంకి పశ్చిమ భాగంలో అరేబియా సముద్రం ఉంది. సముద్రాలలో ఉన్నటువంటి జీవరాశులు, సముద్రాల్లో ఉన్నటువంటి జీవరాశులు చనిపోయిన తర్వాత
ఈ సముద్ర జీవరాశులు చనిపోయిన తర్వాత వాటి కళేబరాలన్నీ కూడా కాల్షియం కార్బోనేట్ నిక్షేపాలుగా, శుద్ధ నిక్షేపాలుగా ఏర్పడతాయి. సముద్రాల్లో చనిపోయిన వృక్ష జంతు అవశేషాలని కర్పరాలు, CORALS కోరల్స్ అంటాం. సో ఆ కోరల్స్ని తెలుగులో ప్రవాళీలు అంటారన్నమాట. ఆ ప్రవాల భూభాగంతో ఏర్పడిన దీవులు ప్రవాల దీవులు. ఇక్కడ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి మాల్దీవులు కానీ, అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీపులు కానీ ఇవి ప్రవాల దీవులు, ప్రవాల బిత్తుకులతో ఏర్పడ్డాయి కాబట్టి. అదే రకంగా ఇప్పుడు ఉదాహరణకి ఇది ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండంలో ఇది మొజాంబిక్ దేశం. ఈ మొజాంబిక్ దేశంకి నుంచి ఏర్పడినటువంటి దీవే మెడగాస్కర్. అంటే ఒక భూభాగం నుంచి ఏర్పడిన దీవుని ఖండ సంబంధ దీవు అంటమాట. ఇదంతా ఎందుకు చెప్పాను మీకు? దీవులు రెండు రకాలు: ఖండ సంబంధ దీవులు, అగ్నిపర్వత క్రియతో ఏర్పడిన దీవులు. ఖండం నుంచి ఉదాహరణకి ఇక ఆఫ్రికా ఖండం నుంచి ఈ మొజాంబిక్ దేశం నుంచి విడిపోయినటువంటి ఈ భూభాగాన్ని మెడగాస్కర్ ద్వీపం అంటాం. ఖండ సంబంధ దీవి. ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఖండ సంబంధ దీవి మెడగాస్కర్. మెడగాస్కర్ అనే దీవి ఏ మహాసముద్రంలో ఉంది? హిందూ మహాసముద్రంలో ఉంది. అలాగే ఇండియా భూభాగం నుంచి ఏర్పడిపోయింది శ్రీలంక. శ్రీలంక కూడా ఖండ సంబంధ దీవి. అలాగే ఇది న్యూ పౌండ్ ల్యాండ్. న్యూ పౌండ్ ల్యాండ్ అనే దీవి కెనడా దేశం నుంచి ఏర్పడింది అన్నమాట. ఒక భూభాగం నుంచి, ఒక ఖండం నుంచి విడిపోయి ఏర్పడినటువంటి దీవుల్ని ఖండ సంబంధ దీవులు అంటాం. న్యూ పౌండ్ ల్యాండ్ అనే దీవి కెనడా నుంచి ఏర్పడింది. మెడగాస్కర్ అనే ద్వీపం మొజాంబిక్ దేశం నుంచి ఏర్పడింది. శ్రీలంక, ఇండియా నుంచి. వీటిని ఖండ సంబంధ దీవులు అంటారు. మహాసముద్రాల్లో లావా ఘనీభవించడం వలన, మహాసముద్రాలలో లావా ఘనీభవించటం వలన ఏర్పడిన దీవులను అగ్నిపర్వత క్రియతో ఏర్పడిన దీవులు అంటారు. అగ్నిపర్వత క్రియతో ఏర్పడిన దీవులకు చక్కని ఎగ్జాంపుల్ జపాన్. సో జపాన్ అంతా కూడా అగ్నిపర్వత ప్రదేశం, లావాతో ఏర్పడిన భూభాగం. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా. సో ఇవన్నీ కూడా అగ్నిపర్వత క్రియతో ఏర్పడినటువంటి దీవులు. మరి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద దీవి గ్రీన్లాండ్. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద దీవిని గ్రీన్లాండ్. సో ఇది ఒక ఖండానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా దీనికి ఉన్నాయి. కాకపోతే జనాభా చాలా తక్కువ మొత్తంలో ఉండడం, వ్యవసాయానికి అంత అనుకూలం కాకపోవడంతో ఇది ఒక దీవిగా మిగిలిపోయింది అన్నమాట, గ్రీన్లాండ్ అనే దీవి. సరే, గ్రీన్లాండ్ అనే దీవి ఏ ఖండానికి చెందింది? ఐరోపా ఖండానికి. గ్రీన్లాండ్ ఉత్తర అమెరికాకి పక్కన ఉన్నప్పటికీ గ్రీన్లాండ్ అనే దీవి ఐరోపా ఖండానికి చెందింది. గ్రీన్లాండ్ అనే భూభాగానికి డెన్మార్క్ దేశానికి ఆధిపత్యం ఉంది. నేటికి కూడా డెన్మార్క్ ఆధీనంలోనే గ్రీన్లాండ్ ఉందన్నమాట. సో కాబట్టి ఇది గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ దేశానికి చెందినటువంటి దీవి. ప్రపంచంలో కల్లా అది పెద్ద దీవి గ్రీన్లాండ్. సో అది దీవుకు సంబంధించి. నెక్స్ట్ ఏమన్నాం? దీవుల సముదాయం. ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఆర్ కాల్డ్ ఆర్చిపెలాగో. అనేక దీవుల సముదాయాన్ని ఆర్చిపెలాగో అంటాం. సో అనేక దీవుల సముదాయం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ప్రపంచ పటానికి తూర్పున ఇక్కడ దీవులు ఉన్నాయి. ఇవి అనేకమైన దీవులు. జావా, సుమిత్రా, బాలి, బోర్నియో. ఆండలస్, వీటన్నిటినీ కూడా ఈస్ట్ ఇండీస్ దీవులు అంటారన్నమాట. ఇది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద దీవుల సముదాయం ఇండోనేషియా. సుమారు 13,600 దీవులు ఉన్నట్టు సమాచారం. ఈ 13,600 ప్రపంచంలోకెల్లా అతి పెద్ద దీవుల సముదాయం. ఇక్కడ ప్రపంచ పటానికి పశ్చిమాన ఉన్నాయి. పశ్చిమాన ఉన్నటువంటి ఈ దీవుల్ని పశ్చిమ ఇండీస్ దీవులు. ఎందుకు ఎలా వచ్చిందంటే, ఇండియాకి సముద్ర మార్గం కనుగొందామన్న ఉద్దేశంతో కొలంబస్ అనేవాడు ఈ అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఇలా ప్రయాణం చేశాడు. కొలంబస్ ఇటలీ దేశానికి చెందిన నావికుడు. కొలంబస్ ఇలా ప్రయాణం చేసి ఇలా వచ్చి ఈ దీవుల్నే ఇండియా అనుకున్నాడు. సో ప్రపంచానికి పశ్చిమాన ఉన్నాయి కాబట్టి వీటిని పశ్చిమ ఇండీస్ దీవులు అన్నాడు ఆయన. ఆ తర్వాత ఇది ఇండియా కాదనే సంగతి తేలిపోయింది. ఆ తర్వాత కొంతమంది నావికులు ఈ దీవులను చూసి ఇదే ఇండియా అనుకున్నారు. ఇది కూడా ఇండియా కాదు, ఇది ప్రపంచానికి తూర్పున ఉంది కాబట్టి ఈస్ట్ ఇండీస్, ఇది పశ్చిమాన ఉంది కాబట్టి పశ్చిమ ఇండీస్. పశ్చిమ ఇండీస్ దీవులు అంటే క్యూబా, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బార్బడోస్, హైతీ మొదలగు దీవులు మాట. సో కాబట్టి ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఆర్ కాల్డ్ ఆర్చిపెలాగో. ప్రపంచంలో కల్లా అతి పెద్ద దీవుల సముదాయం ఇండోనేషియా. 13,600 దీవులు ఉన్నాయన్నమాట. సో ఇది దీవుల సముదాయానికి సంబంధించి. నెక్స్ట్ ద్వీపకల్పం. ద్వీపకల్పాన్ని పెనిన్సులా అంటాం. ఒకసారి గ్లోబ్లో చూపిద్దాం. సో గ్లోబ్లో దీస్ ఆర్ కాల్డ్ ఈస్ట్ ఇండీస్. తూర్పు ఇండీస్ దీవులన్నా ఇండోనేషియా అన్నా ఒకటే. ఇండోనేషియాలో సుమిత్రా, జావి, బోర్నియో. సో ఇవన్నీ కూడా ఈస్ట్ ఇండీస్. అలాగే నెక్స్ట్
ఈ ఉత్తర అమెరికాకి దక్షిణ అమెరికాకి మధ్యలో కరేబియన్ సముద్రానికి ఆనుకొని ఈ దీవుల్ని పశ్చిమ ఇండీస్ దీవులు అంటన్నమాట. ఇప్పుడు మనం చెప్తుంది ఏంటి, ద్వీపకల్పం. సో ద్వీపకల్పానికి సంబంధించి ముందు గ్లోబ్లో చూడండి. గ్లోబ్లో ఇది ద్వీపకల్పం. ఎందుకట, ఈ ఆఫ్రికా ఖండానికి ఇక్కడ ఎర్ర సముద్రం, ఇది హిందూ మహాసముద్రం, ఇది పర్షియన్ సింధు శాఖ. పర్షియన్ సింధు శాఖకి హిందూ మహాసముద్రానికి ఎర్ర సముద్రానికి మధ్యలో ఉన్నటువంటి ఈ భూభాగం మూడు వైపులా జలభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటాము. సో కాబట్టి ఈ మూడు వైపులా ఉన్న జలభాగం కాబట్టి దీన్ని అరేబియా ద్వీపకల్పం అన్నారు. సో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ద్వీపకల్పం ఇది అరేబియా ద్వీపకల్పం. ఒక పక్క ఎర్ర సముద్రం ఉంది, ఒక పక్క అరేబియన్ సముద్రం ఉంది, ఇంకో పక్క పర్షియన్ సింధు శాఖ. ఇది అరేబియా ద్వీపకల్పం. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ద్వీపకల్పం అరేబియన్ పెనిన్సులా, ఇది అరేబియా ద్వీపకల్పం. సో ఇక్కడ స్పెయిన్ పోర్చుగల్ ఇది జిబ్రాల్టర్ జలసంధి, ఇది బిస్కే అఖాతం, ఐరోపా ఖండం చెప్పినప్పుడు చెప్పాం. ఇది బిస్కే అఖాతం, ఇది అట్లాంటిక్ మహాసముద్రం. బిస్కే అఖాతానికి అట్లాంటిక్ మహాసముద్రానికి జిబ్రాల్టర్ జలసంధికి మధ్యలో ఉన్న ఈ ద్వీపకల్పం పేరు ఐబీరియన్ ద్వీపకల్పం. స్పెయిన్ దేశాన్ని పోర్చుగల్ దేశాన్ని రెండింటినీ కలిపి ఐబీరియన్ ద్వీపకల్పం అంటారు. సో ఐబీరియన్ ద్వీపకల్పం, ఇది ఐబీరియన్ ద్వీపకల్పం అన్నమాట. అలాగే నార్వే, స్వీడన్. సో ఒక పక్క ఇది బాల్టిక్ సముద్రం, ఇది ఉత్తర సముద్రం. బాల్టిక్ సముద్రానికి ఉత్తర సముద్రం మధ్యలో ఉంది ఇది స్కాండినేవియా ద్వీపకల్పం. ఇది అలస్కా ద్వీపకల్పం. సో ప్రపంచంలోకెల్లా అది పెద్ద ద్వీపకల్పం అరేబియా ద్వీపకల్పం. ఓకే, నెక్స్ట్ ఇస్త్మస్ అంటే భూసంధి. ఇందాక మనం జలభాగం చెప్పినప్పుడు స్ట్రైట్ అన్నాం. జలసంధికి వ్యతిరేక పదమే భూసంధిని తెలుగులో ఇస్త్మస్ అంటారు. ఇందాక రెండు పెద్ద జలభాగాలను కలుపుతున్న సన్నని జలభాగాన్ని జలసంధి అన్నాం. సో రెండు పెద్ద జలభాగాలు, ఇది అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం. ఇది పసిఫిక్ మహాసముద్రం, ఇది ఆర్టిక్ మహాసముద్రం. ఈ ఆర్టిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతున్న ఈ సన్నని జలభాగాన్ని బేరింగ్ జలసంధి అన్నారన్నమాట. సో బేరింగ్ జలసంధి ఆసియాని ఉత్తర అమెరికాని వేరు చేస్తున్నది. అదే రకంగా రెండు పెద్ద భూభాగాలను కలుపుతున్న సన్నని భూభాగం, ఇది పెద్ద భూభాగం ఉత్తర అమెరికా, ఇది పెద్ద భూభాగం దక్షిణ అమెరికా భూభాగం ఉత్తర అమెరికా భూభాగాన్ని కలుపుతున్న ఈ సన్నని భూభాగం, దక్షిణ అమెరికా భూభాగాన్ని ఉత్తర అమెరికా భూభాగాన్ని కలుపుతున్న ఈ సన్నని భూభాగాన్ని పనామా భూసంధి అంటారన్నమాట. సో కాబట్టి ఇది పనామా భూసంధి. సో ఈ ఇది పనామా భూసంధి. ఇక్కడ అమెరికా ఉంది. అమెరికాలో ఈ తూర్పు తీరానున్న రేవు నుంచి పశ్చిమ తీరానున్న రేవుకి రావాలంటే పూర్వం ఇలా చుట్టూ తిరిగి వచ్చేవారు అన్నమాట. ఇలా చుట్టూ తిరిగి రావడం వలన చాలా ప్రయాణం అవుతుంది కాబట్టి, ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇక్కడ పనామా అనే చిన్న దేశం ఉంది. ఈ పనామా దేశాన్ని ఒప్పించి ఈ పనామా భూసంధి మీదుగా అమెరికా వాళ్ళు కాలువ తవ్వారు. అదే పనామా కాలువ ఇప్పుడు ఏం చేస్తుంది, పసిఫిక్ మహాసముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుచున్నది. పనామా కాలువ ఉత్తర అమెరికాని దక్షిణ అమెరికాని వేరు చేస్తున్నది. ఉత్తర అమెరికాని దక్షిణ అమెరికాని వేరు చేస్తున్న కాలువ పనామా కాలువ అట్లాంటిక్ మహాజలాలను పసిఫిక్ మహాజలాలను కలుపుచున్నది. అదే రకంగా సో ఇక్కడ ఇది ఉత్తర సముద్రం, ఇది బాల్టిక్ సముద్రం. ఉత్తర సముద్రాన్ని బాల్టిక్ సముద్రాన్ని కలుపుతున్నటువంటి కాలువ కీల్ కాలువ. ఈ కీల్ కాలువని బిస్మార్క్ తవ్వించారన్నమాట. ఎందుకంటే డెన్మార్క్ జర్మనీ ఏకీకరణ జరిగినప్పుడు డెన్మార్క్తో యుద్ధం చేసిన తర్వాత, డెన్మార్క్ ఓడిపోయిన తర్వాత డెన్మార్క్ మీదుగా తవ్విన కాలువ కీల్ కాలువ ఉత్తర సముద్రాన్ని బాల్టిక్ సముద్రాన్ని కలుపుతున్నది. ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి మధ్యలో ఉన్న ఈ జలభాగాన్ని ఇంగ్లీష్ ఛానల్ అన్నది. ఇది కాలువ కాదు, నేచురల్గా ఏర్పడింది ఇంగ్లీష్ ఛానల్. ఓకే, సో ఇది భూసంధికి సంబంధించి ఇస్త్మస్ అంటే అది భూసంధి. ఇక పోతే సూయజ్ కాలువ ఎర్ర సముద్రం, ఇది మధ్యధరా సముద్రం. ఎర్ర సముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ కాలువ తవ్వారు. ఇది సూయజ్ కాలువ. ప్రపంచంలో అత్యంత రద్దీ కలిగినటువంటి కాలువ సూయజ్ కాలువ. 1869లో ఫెర్డినాండ్ డి లెసిప్పే అనే ఇంజనీర్ నాయకత్వంలో తవ్వారు. ఎందుకట, ఇక్కడ నల్ల సముద్రానికి కాస్పియన్ సముద్రానికి మధ్యలో కాక్సస్ పర్వతాలు ఉన్నాయి.
తురుస్కులు కాన్స్టాంటినోపుల్ ఆక్రమించిన తర్వాత ఈ భూభాగం అంతా తురుస్కుల ఆధీనం అయిపోయింది. ఐరోపా వారు ఆసియా ఖండానికి రావాలంటే ఈ భూభాగం మూతపడింది కాబట్టి ఇలా చుట్టూ తిరిగి రావాలి. ఇలా చుట్టూ తిరిగి రావడం వల్ల కష్టం కాబట్టి ఈ ఇటలీ దేశం మీద నుంచి మధ్యధరా సముద్రంలోకి వచ్చి ఇక్కడ ఉన్న భూభాగం మీద కాలువ తవ్వితే అలా వెళ్ళిపోవచ్చు. కాబట్టి 1869లో ఈ మధ్యధరా సముద్రం మీదుగా ఇక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని సీనాయి ద్వీపకల్పం అనేవారు. ఈ సీనాయి ద్వీపకల్పం మీదుగా 1869లో కవ్విన కాలువ సూయజ్ కాలువ మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని కలుపుతున్నది. ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండాన్ని వేరు చేస్తున్నది. ఇది ఈ సూయజ్ కాలువకు సంబంధించినటువంటి సమాచారం. ఓకే, లాస్ట్ వన్ అగ్రము లేదా కొన, CAPE కేప్. ఇందాక మనం జలభాగం చెప్పినప్పుడు సింధు శాఖ అన్నాం. భూభాగంలోకి చొచ్చుకొని వచ్చిన సన్నని జలభాగాన్ని సింధు శాఖ అన్నాం. దీనికి ఈ సింధు శాఖకి వ్యతిరేక పదమే కేప్ లేదా అగ్రము, కొన. జలభాగంలోకి చొచ్చుకొని వచ్చిన సన్నని భూభాగం. జలభాగం ఉదాహరణకి ఇది దక్షిణ మహాసముద్రం. ఈ దక్షిణ మహాసముద్రంలోకి వచ్చిన ఈ సన్నని భూభాగం, ఈ సన్నని భూభాగాన్ని హార్న్ ఆగ్రం అంటారు. హార్న్, కేప్ ఆఫ్ హార్న్. ఇది గ్లోబ్లో చూపిద్దాం. సో కేప్ ఆఫ్ హార్న్ అనేది దక్షిణ అమెరికా చివరి భాగం. ఈ దక్షిణ అమెరికా ఇది అంతా జలభాగం. ఈ జలభాగంలోకి చొచ్చుకొని వచ్చిన ఈ సన్నని భూభాగాన్ని హెచ్వార్న్, కేప్ ఆఫ్ హార్న్, హార్న్ ఆగ్రం దక్షిణ అమెరికా. అదే రకంగా ఇది హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం. ఇది కూడా ఈ దక్షిణ మహాసముద్రంలోకి వచ్చిన ఈ ఆఫ్రికా చివరి భాగం. ఈ ఆఫ్రికా చివరి భాగాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. ఇది గుడ్ హోప్ ఆగ్రం. అలాగే ఇండియా. సో హిందూ మహాసముద్రంలోకి వచ్చిన ఈ ఇండియా చివరి భాగం కేప్ ఆఫ్ కన్యాకుమారి. జలభాగంలోకి చొచ్చుకొని వచ్చిన ఒక ఖండం యొక్క చివరి భాగం, ఒక ఖండం యొక్క సన్నని చివరి భాగాన్ని కేప్, CAPE కేప్ లేదా అగ్రము లేదా కొన అంటారు. ప్రపంచంలో 3 కొనలు ఉన్నాయి. కేప్ ఆఫ్ హార్న్, హార్న్ ఆగ్రం దక్షిణ అమెరికా. కేప్ ఆఫ్ గుడ్ హోప్, సో గుడ్ హోప్ ఆగ్రం, కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఆగ్రం దక్షిణాఫ్రికా. కేప్ ఆఫ్ కన్యాకుమారి ఇండియాలో ఉంది. సో ఇది ప్రపంచ పటానికి సంబంధించినటువంటి పారిభాషిక పదజాలం. సో ఇందులో మనం దీవుల గురించి, ద్వీపకల్పాల గురించి, దీవుల సముదాయం గురించి, ఇస్తమస్ గురించి, జలసంధి గురించి నేర్చుకున్నాం. సో ఇవన్నీ కూడా అట్లాస్ దగ్గర పెట్టుకొని నోట్స్ రాసుకుంటూ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ప్రపంచ పటం మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. ఈ ప్రపంచ పటాన్ని ఈరోజు ఇప్పుడు మనం చేసినటువంటి ఈ 2 వీడియోల మీద మీకు సమగ్ర సమాచారం అద్భుతంగా అర్థం అవ్వాలి అంటే ముందు పిల్లలు మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఏ ఖండాల్లో ఏ దేశాలు ఉన్నాయో తెలియాలి. ఆ దేశాల రాజధానులు తెలియాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ జలభాగం గురించి, ఈ భూభాగం గురించి మీరు ఈ వీడియోలు చూస్తూ అట్లాస్ దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఇంక తిరుగులేదు. సో ఖచ్చితంగా ప్రపంచ పటం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.